నల్లికుట్ల పనులు చేసే కొంతమంది అన్నల గురించి ఈ వీడియో. అరే నువ్వు నీ పెన్లాంతో బాగానే ఉంటావు, నీ అత్తమామలతో బాగానే ఉంటావు, నీ పిల్లలతో బాగానే ఉంటావు, అంత బాగానే ఉంటుంది. నీ సావు నువ్వు సావు, ఎవ్వడు పట్టించుకోవట్లేదు నిన్ను. కానీ నువ్వు నీ తమ్ముడి మీద ఎందుకు పడి చేస్తున్నావు? నీ తమ్ముడు సంసారం మీద ఎందుకు పడి ఏడుస్తున్నావు? నీ తమ్ముడు మాత్రం ఆయన పెన్లాంతో చక్కగా ఉండద్దు. చక్కగా ఉండడా లేదా నీకు ఇంకా కడుపు ఉబ్బరం స్టార్ట్ అవుతుంది. నీ తమ్ముడు మాత్రము ఆయన అత్తమామింటికి పోవద్దు. అత్తమామింటికి 2 రోజులు పోయి ఉన్నాడో లేదో ఇక నువ్వు మీ అమ్మ కూర్చొని ఏడుస్తారు, ఏడుపు కొట్టు మొహాలు వేసుకొని. నువ్వు మాత్రం మీ అత్తమామ ఇంట్లో 10 రోజులు ఉండొచ్చు, 20 రోజులు ఉండొచ్చు, ఇల్లరికమైన పోవచ్చు, మొత్తం పర్మనెంట్గా అక్కడ వాళ్ళకి ఊడిగలు చేసుకుంటూ కూర్చున్నా సరే నీ జోలికి ఎవరు రావద్దు. నువ్వు మాత్రం మీ తమ్ముడు జోలికి పోవాలి, మీ మరదల జోలికి పోవాలి. సిగ్గులేదా? ఆడంగి పనులు అంటారు ఇవి. అంటే పాతకాలంలో ఆడోళ్ళు ఇట్లా చేస్తుండే అనమాట. వాళ్ళ మీద ఏడవడము, వీళ్ళ మీద ఏడవడము, వాళ్ళు బాగుపడితే ఓర్వకుండా ఉండడము, ఇవన్నీ ఆడవాళ్ళు చేస్తుండే అప్పుడు. ఇప్పుడు చేస్తలేరు అట్లా. ఇప్పుడు మగవాళ్ళు చేస్తున్నారేమో కొత్తగా. చేతులకు గాజులు వేసుకొని కూర్చో. చార్మినార్ దగ్గర, చిలుకూరు దగ్గర గాజులు అమ్ముతారు, మంచి మంచి గాజులు. కొనుక్కో, నీకు సైజ్ తగ్గట్టు 24 26 28 కొనుక్కొని చేతులు వేసుకొని కూర్చొని ఇట్లాంటి పనులు చేయి. కరెక్ట్గా సెట్ అవుతుంది నీకు. లేదు అని అంటే నీ సావేదో నువ్వు సావు. నీ తమ్ముడు ఎట్లా పోతే నీకెందుకు? నువ్వు మాత్రం మీ అత్తమామని నెత్తి మీద పెట్టుకొని చూసుకోవచ్చు. నీ తమ్ముడు మాత్రం వాళ్ళ అత్తమామలతోటి కొంచెం మంచిగా మాట్లాడినా ఎక్కడనో కాలుతుంది నీకు. అన్నికి మలనోడా.